హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నారు హరీష్ గార్డెన్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రివ్యూ బోయా బై M1 మైక్. ఇది ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్సింగ్ చేసాము. ఇది 2-3 వీక్స్ తర్వాత దీని రివ్యూ ఇస్తానని నేను ఆల్రెడీ చెప్పాను. ఈరోజు దాని రివ్యూ గురించి మాట్లాడుతాను. ఈ మైక్ ప్రజెంట్ మనకు అమెజాన్లో 850 నుంచి 1000 లోపు ఉంది. కొత్తగా యూట్యూబ్ ఛానల్స్ ఎవరైనా ఓపెన్ చేయాలనుకున్న వాళ్ళు బడ్జెట్లో మంచి మైక్ కావాలనుకుంటే ఈ బోయా బై M1 మైక్ అని ఫస్ట్ ప్రిఫరెన్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది కలర్ మైక్ అనమాట. ఇది అరౌండింగ్ 20 మీటర్స్ వరకు మనకి డిస్టెన్స్లో లాంగ్లో ఉన్నా సరే కెమెరా మన క్యాపబిలిటీకి మన వాయిస్ రికార్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదే బోయా కంపెనీ నుంచి నేను ఒక 4 టైప్స్ మైక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటిలో ఏది బెటర్ అన్నది మీరే చూడవచ్చు. ఇది నేను బోయా కంపెనీస్లో నుంచి 2000 బిలో ఉన్న 4 టైప్స్ మైక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దీనికంటే వేరే బెటర్గా ఉన్నాయా, ఇంకా మంచిగా ఉన్నాయా అని అది కూడా చూద్దాం. మనకి బడ్జెట్లో కావాలి, మంచి క్వాలిటీ వాయిస్ రికార్డింగ్ చేయాలనుకుంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ బోయా కంపెనీకి ఇవ్వచ్చు. అలా కాదు, నేను ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేస్తాను మైక్ కోసం అనుకున్నప్పుడు మీరు ఇంకా బెటర్ కంపెనీస్కి చూస్ చేసుకోండి. బడ్జెట్లో మటుకి రికార్డింగ్ కావాలనుకుంటే మటుకి ఈ కంపెనీని ప్రిఫరెన్స్ చేయండి. అది కూడా బోయా బై M1 మైక్. ఇది చాలామంది టాప్ యూట్యూబర్స్ కూడా ఈ మైక్ని ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇవి కాకుండా 2000లో మనకి బోయా ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వచ్చేలాగే బోయా బై M1 మైక్. ఇది 850 నుంచి 1000 లోపు మనకు అమెజాన్లో అవైలబుల్ ఉంది. ఇది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇద్దాం. దీని తర్వాతకు వచ్చేసరికి ఇదే బోయా కంపెనీలో సెకండ్ది వచ్చేసరికి బోయా బై MM1. ఇది వీడియో మైక్ అనమాట. అంటే కెమెరాకి ఇది ఇన్బుల్ట్ చేసుకోవచ్చు అక్కడే. ఇది మనకి ఎక్కువ లాంగ్కి పనికిరాదు. అంటే ఎక్కువ లెంత్లో కెమెరా ఉన్నప్పుడు ఈ మైక్ అనేది అంత సూటబుల్ కాదు. ఈ మైక్ చాలా తక్కువ డిస్టెన్స్లో ఉన్న కేబుల్ వస్తుంది.
అది మనకి ఓన్లీ కెమెరాకి అటాచబుల్ చేసుకోవడానికి మనకు వస్తుంది తప్ప మన కాలర్ వరకు మనకి బాడీ దగ్గరికి మటుకు ఆ మైక్ రాదు. మనం ఒక 4-5 ఫీట్స్ డిస్టెన్స్లో ఉన్న కెమెరా నుంచి మాట్లాడినట్టు మటుకి ఆ మైక్ చాలా వాయిస్ తక్కువ లో ఫ్రీక్వెన్సీలో మనకి వాయిస్ని రికార్డ్ చేస్తుంది. థర్డ్ వన్ చూద్దాం, బోయా కంపెనీలో నుంచి. దీని కాస్ట్ అమెజాన్లో నియర్ 1500 నుంచి 1800 వరకు ఉంది. ఇది బోయా బై M1 DM డ్యూయల్ మైక్స్ అనమాట. అంటే ఇది ఒకే కేబుల్ ఉంటుంది కానీ మైక్స్ 2 వస్తాయి. మనకి 2 మైక్స్ అవసరమా అనుకుంటే చాలా వరకు అనవసరం. మనకి కావాలి ఏదో స్టైల్స్ కోసం పనికి వస్తుంది తప్ప ఇది పనికిరాదు. ఎందుకంటే ఒక మైక్ మనకి చాలా వరకు మంచిగానే వాయిస్ రికార్డ్ చేస్తుంది. దీని తర్వాత సెకండ్ వన్ చూస్తే బోయా బై M1 మైక్ ఉంది కదా, దానికి అప్గ్రేడ్ వర్షన్ బోయా బై M1 ప్రో వర్షన్ అనమాట. ఇది అరౌండింగ్ అమెజాన్లోనే అవైలబుల్లో ఉంది. ఇది అరౌండింగ్ 1500 నుంచి 1600 1700 ఆ మధ్యలో నియర్లో ఉంది. దీనికి బోయా బై M1 మైక్కి బోయా బై M1 ప్రో మైక్కి డిఫరెన్స్ ఏంటంటే చాలా వాటికి ఫీచర్స్ అన్నీ ఈక్వల్గానే ఉంటుంది. ఎక్స్ట్రా దీంట్లో ఏం ఇస్తుందంటే 10 dB అంటే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ చేయడానికి ఈ మైక్ ఉపయోగపడుతుంది. దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్తో పాటు మన వాయిస్ని కూడా చాలా తక్కువగా రికార్డ్ చేస్తుంది. ఒకవేళ సాఫ్ట్వేర్స్ ద్వారా మనం ఎడిటింగ్ చేసేటప్పుడు ఇంక్రీజ్ చేస్తే ఉపయోగపడుతుంది తప్ప వాయిస్ అయితే చాలా తక్కువ లో ఫ్రీక్వెన్సీలోనే మనకి రికార్డ్ చేస్తుంది. అదే బోయా బై M1 మైక్ అయితే మనకి చాలా క్లారిటీగా లో కాస్ట్ మైక్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది కొంచెం 500-600 ఎక్స్ట్రా ఉంటుంది కానీ వాయిస్ చాలా లో సౌండ్లో రికార్డ్ చేస్తుంది. ఈ నాయిస్ క్యాన్సిలేషన్ ఈ ఫీచర్ కోసం ఈ మైక్ తీసుకోవాలనుకుంటే మటుకి అనవసరం. మీకు ఇదే బెస్ట్, బోయా బై M1 కలర్ మైకే బెస్ట్ ఉంటుంది. ఈ మైక్ని నేను అరౌండ్ 20 days నుంచి యూజ్ చేస్తున్నాను. దీంట్లో నాకు ఎలాంటి డిసడ్వాంటేజ్ పెద్దగా లేవు. ఒకటే మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇది బ్యాటరీ ఇన్బుల్ట్ అని బ్యాటరీ ఉంటుంది, రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట. దీనికి బ్యాటరీ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మనకు ఒకసారి ఫస్ట్ ఈ కంపెనీ వాళ్ళు ఒక బ్యాటరీ ఇస్తారు, అది అరౌండ్ 3 months నుంచి 6 months వరకు పనిచేస్తుంది. ఆ బ్యాటరీ అయిపోయినప్పుడు మనం కొత్త బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది. అది 10 రూపీస్లోనే మనకి బ్యాటరీ. ప్రాబ్లం ఏంటంటే ఈ బ్యాటరీ ఎప్పుడైపోతుందో మనకి తెలియదు. ఇప్పుడు మనం ఒకసారి రికార్డ్ చేస్తాం వీడియోని, అప్పుడు సడన్గా దాంట్లో బ్యాటరీ పవర్ అయిపోయిందంటే మనకి రికార్డింగ్ చేసినంత కూడా కొలాప్స్ అయిపోతుంది అనమాట. అంతకుమించి దీంట్లో చెప్పుకోవాల్సిన డిసడ్వాంటేజెస్ అయితే ఏం లేవు. ఇప్పుడు నేను చూపించిన 4 బోయా కంపెనీస్లో 4 రకాల మైక్స్లో కంటే కూడా ఈ బోయా బై M1 మైక్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది లో కాస్ట్లో దొరుకుతుంది, మనకు అన్ని రకాల ఫీచర్స్. ఈ మిగతా 3 మైక్స్లో కూడా చిన్న వేరియంట్స్లో డిఫరెన్స్ తప్ప పెద్ద చెప్పుకోదగ్గ డిఫరెన్స్ ఏం లేవు. దీనికి అరౌండ్ 1000 రూపీస్ వరకు డిఫరెన్స్ ఉంటుంది. ఇదైతే మీకు 1000 లోపు దొరుకుతుంది. మంచి క్వాలిటీ మైక్, బెస్ట్ మైక్ కూడా అని చెప్పుకోవచ్చు. వీడియో రికార్డింగ్స్ మటుకి ఇదే బెస్ట్. ఈ మైక్ మిగతా మైక్ ఫీచర్స్ పెద్ద చెప్పుకోదగ్గ డిఫరెన్స్ ఏం లేవు. కాస్ట్లో డిఫరెన్స్ ఉంటుంది, అలా కొంచెం మోడిఫికేషన్స్ మాత్రమే ఉన్నాయి తప్ప పెద్దగా చెప్పుకోదగ్గ మోడిఫికేషన్స్ అయితే ఏం లేవు. చిన్న మోడిఫికేషన్స్ కోసం మీకు వేరే మైక్ తీసుకోవాలంటే అంత అవసరం లేదు. 1000 లోపే మీకు బెస్ట్ మైక్ ఇది అని చెప్పుకోవచ్చు. ఈ మైకు అన్ని రకాల మొబైల్స్కి సపోర్ట్ చేస్తుంది, అన్ని రకాల DSLR కెమెరాస్కి సపోర్ట్ చేస్తుంది, అలాగే అన్ని రకాల సిస్టమ్స్కి పనిచేస్తుంది. మ్యాక్ ఓఎస్కి సపోర్ట్ చేస్తుంది, విండోస్కి సపోర్ట్ చేస్తుంది. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి రికార్డ్ చేసుకొని వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచే చూసారు కదా ఈ వీడియో. ఇది బోయా M1 ఫుల్ రివ్యూ. అలాగే దీన్ని కంపారిజన్తో ఉన్న మిగతా మైక్స్ కూడా మనం చూసాం కదా. దీంట్లో ఏది బెస్టో ఏది బెటరో మీరే చూసి పర్చేజ్ చేసుకోండి. సజెషన్ అయితే మటుకి ఈ బోయా బై M1 మైక్ మటుకి బెస్ట్ అని నేను వాడినాను కాబట్టి బెస్ట్ అని నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం చూసినట్టయితే అంటే 2000 బిలో నేను చెప్తుంది,
టూ థౌజండ్ బిలో మంచి మంచి మైక్స్ గురించే మాట్లాడుతున్నాను. అన్ని చాలా ఉంటాయి, 2000లో బిలో చాలా మైక్స్ ఉంటాయి. ప్రతి మైక్ మంచి క్వాలిటీగా రాదండి. సో 2000 బిలో మనకు మంచి క్వాలిటీ మైక్ గురించి మాట్లాడితే బోయా కంపెనీలోనే మనకు దొరుకుతుంది. అందులో ఈ 3 మోడల్స్లో బెస్ట్ వచ్చేసరికి మనకి 1000 లోపే దొరుకుతుంది. అది కూడా బోయా బై M1 మైక్. ఇదే ఎక్కువ యూట్యూబర్స్ కానీ ఎక్కువ మంది వాడే మైక్ అనమాట. ఎందుకు వాడతారంటే ఇది వాయిస్ని చాలా క్లారిటీగా రికార్డ్ చేస్తుంది. అది మెయిన్ అడ్వాంటేజ్ అనమాట. పైగా కేబుల్ చాలా డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి అంత లాంగ్లో ఉన్న కెమెరా మనకి రికార్డ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. చూసారు కదా ఈ 2000 లోపు ఉన్న మైక్స్ గురించి. మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి.